ఈ రోజున సొంత చెల్లెలు షర్మిల గారు ఈరోజు జరుగుతున్న ఉదంతాలన్నీ బయటికి తీసుకొచ్చి చెప్తుంటే ఒక ఆయనేమో అంబటి రాంబాబు లాంటి వ్యక్తి పిచ్చి తల్లి అంటే పిచ్చి ఆవిడ అనే ఒక ముద్ర వేసే ప్రయత్నం చేస్తారు. ఇంకోవైపు కొడాల నాని గారు అసలు మీకు అడిగే అర్హత లేదు అంటారు. ఇంకోవైపు రోజా గారు అసలు మీకు ఆ నైతికత లేదు, ఈ రోజున వైఎస్ఆర్ పేరు చెప్పుకునే నైతికత లేదు అని చెప్పి మాట్లాడతారు. అంటే తన దాకా వస్తే తల్లి రక్తం పంచుకు పుట్టిన చెల్లి కూడా ఉండదు. ఈ విషయంలో నేను పెద్దగా చెప్పదలుచుకోలేదు కానండి. ఒక్క విషయం అయితే చెప్తాను. మనసు నొప్పించకూడదు. మరీ ముఖ్యంగా తోబుట్టువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మనసుల్ని మట్టుకు అస్సలు నొప్పించకూడదు. మనమైతే చాలా మన హిందూ, ముస్లిం అని చెప్పి కాకుండా ఏ మతంలో అయినా గానీ, ఏ కులంలో అయినా గానీ, మా తోబుట్టువు ఎవరైతే ఉంటారో మా చెల్లోళ్ళో లేకపోతే అక్కోళ్ళు ఎవరైతే ఉంటారో ఆడపిల్లలో, వాళ్ళకి ఎంతైతే అంత ఇచ్చి వాళ్ళకి సుఖ సంతోషంగా వాళ్ళు ఉండాలి. వాళ్ళ యొక్క ఏదైతే ఫీలింగ్స్ ఉన్నాయో ఆ ఫీలింగ్స్‌ని హర్ట్ చేయకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడాను భావిస్తారు. మరి ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తాను అని చెప్పేటటువంటి మహనీయులు మన గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత చెల్లి ఈరోజు బయటకు వచ్చి సిద్ధం అని చెప్పేసి సవాలు విసురుతుంటే ఇంకా మీరు సిద్ధం అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. మళ్ళా ముందు అదేదో మీరు తేల్చుకొని దాని తర్వాత మీరు ప్రజాక్షేత్రంలోకి వస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. మాట్లాడితే వైఎస్ షర్మిలారెడ్డి గారికి షర్మిలా శాస్త్రి అని చెప్పేసి ఏదైతే అనిల్ కుమార్ గారి యొక్క ఇంటి పేరు ఉందో ఆ ఇంటి పేరుతో ఆవిడ్ని సంబోధించడం జరుగుతుంది. అంటే ఒక రకంగా చూసుకుంటే కనుక ఒక కుట్రతో పాటు ఏంటంటే ఒక రకంగా అంటే ఓన్లీ అంటే కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వారసత్వం అనేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఒక్కరి వద్దనే ఉంది అన్న ఒక ఏదైతే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉందో అది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. కాబట్టి వైఎస్ షర్మిల రాష్ట్రంలో ఎవరైనా రావచ్చు. రాష్ట్రంలో కాదు దేశంలో ఎవరు ఎక్కడి నుంచైనా కానీ ఎన్నికలకు పోటీ చేయవచ్చు. దానికి డిసైడ్ చేయాల్సింది ప్రజలు. కాబట్టి దాని గురించి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఆడపిల్ల అంటే ఆడపిల్ల కదా, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, పార్టీని విలీనం చేసేసారు, అది చేసే ఇవన్నీ ఆల్ ఆఫ్ థింగ్స్ ఆర్ బుల్షిట్ థింగ్స్ అండ్ అబ్సల్యూట్లీ కన్సిడర్ చేసేటటువంటి అంశాలు ఏమాత్రం కూడా కాదు. ఆవిడ ఏదైతే ప్రశ్నిస్తున్నారో ఈరోజు ఆవిడ ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్నలన్నీ కూడాను ఒకానొక సమయంలో మేము చాలా స్పష్టంగా ప్రశ్నించినటువంటి అంశాలు. ఏదైతే దళిత క్రైస్తవులపై జరిగినటువంటి అన్యాయం ఉందో అక్కడ మన మణిపూర్లో జరిగినటువంటి అంశానికి తీసుకొని మొత్తం ఐఎన్డిఐఏ ఒక నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే స్వయాన మీ పార్టీకి చెందినటువంటి ఎంపీ విజయసాయి రెడ్డి గారు దేశంలో అంతా బానే ఉంది కాబట్టి మేము ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ మేము సపోర్ట్ చేయమని చెప్తే అప్పుడు మేము యాజ్ ఎ మైనారిటీ హక్కులపై మేము చాలా స్పష్టంగా క్వశ్చన్ చేయడం జరిగింది. మీరు ఒక క్రైస్తవుడై ఉండి మీరు స్వయాన అక్కడ క్రైస్తవుతో ఇంత దారుణం జరుగుతుంటే దేశంలో అంతా సభ్యంగా ఉంది అని చెప్తున్నారంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితో మీరు ఒకసారి గమనించండి. ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హిందువుల్ని, క్రైస్తవుల్ని, ముస్లింలని అందరినీ కూడాను నయవంచనకు గురి చేస్తున్నారు. ఎందుకంటే ఈ మాటను ఎందుకు అంటున్నానంటే మాట్లాడితే ఏదైతే మన ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఉందో అది ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్ అని చెప్పేసి చెప్తున్నారు. భగవద్గీత లేకపోతే బైబిల్ లేకపోతే ఖురాన్ ఎక్కడ కూడాను అబద్ధం చెప్పదండి. అవి ప్రజలకి మార్గదర్శకత్వమైనటువంటి గ్రంథాలు. మీరు ఇచ్చినటువంటి ఏదైతే మేనిఫెస్టో ఉందో టాప్ టు బాటం మొత్తం కూడాను తప్పుల తడకే. మీరు చెప్పింది ఒకటి, చేస్తుంది ఒకటి. మీరు ప్రతి అంశాన్ని కూడాను మడమ తిప్పారు, మాట తప్పారు. మరి అలాంటప్పుడు ఇటువంటి గ్రంథాలతో మీరు ఏ విధంగా పోలుస్తారు? మీరు అక్కడేమో లోపల మునుగుతూ నేనేమో ఏదో హిందువులకి నేను దగ్గర అవుతున్నాను అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తారు. రెండో వైపు నుంచి ఏమో మీ భార్య గారు కనీసం ప్రసాదం కూడాను ముట్టుకోరు. ఇంకో వైపు నుంచి ఏమో క్రైస్తవులు నేను కూడాను క్రైస్తవుడిని అని చెప్పేసి దళితులు, క్రైస్తవులు దాని తర్వాత మైనార్టీల యొక్క ఓట్లని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తారు. అంటే ఎంత నాటకాలో చూడండి. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా ఒక విషయం అయితే మేము చెప్పదలుచుకుంటున్నాం. అదేమిటంటే దయచేసి ఇటువంటి ఏదైతే ఈ డ్యువల్ స్టాండర్డ్స్ ఉన్నాయో ఈ ఏమంటారు దాన్ని ద్వంద్వ నీతి అంటారు. ఈ ద్వంద్వ నీతి అనేది ఏమాత్రం కూడాను సమంజసం కాదు. రాష్ట్రంలో అయితే మట్టుకు ప్రతి ఇటువంటి అంశాలు చూసి ప్రజలు విసుకెత్తిపోయి ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కానీ నిజంగా మీరు ఏదైతే వైఎస్ షర్మిలారెడ్డి గారు రేస్ చేస్తున్నటువంటి క్వశ్చన్స్ ఉన్నాయో అనేక అంశాలు ఆవిడ ప్రతి అంశాన్ని కూడాను చాలా సుస్పష్టంగా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక అతి సామాన్య ప్రజలు కూడాను ఏదైతే క్వశ్చన్స్ వాళ్ళ మదిలో ఉన్నాయో మీరు బీజేపీతో ఏ విధంగా మీరు ఫెయిల్ అవుతున్నారు, ఇది కంటికి కనిపించదు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఆవిడ అంటుంది. కాబట్టి ఆవిడ అనే దాంట్లో తప్పే ఉంది చెప్పండి. దానికి మీరు ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే
పర్సనల్ అటాక్ కి దిగుతారు. ఈ రోజు జరుగుతుంది కేవలం అదే వైఎస్ షర్మిలారెడ్డి గారు. వీరు షర్మిలారెడ్డి గారు ఏదైతే క్వశ్చన్స్ రేస్ చేస్తున్నారో ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వలేక, వాటికి ప్రాపర్ గా ఆన్సర్ ఇవ్వలేక మీరేం చేస్తున్నారంటే మీరు డైరెక్ట్ గా పర్సనల్ అటాక్ కి లేకపోతే ఆవిడని డిఫేమ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. స్టూపిడ్ ఫెలోస్, బోరగడ్డ సంథింగ్ అతను, దాని తర్వాత ఇంకో ఆవిడ లేడీ ఉంది, ఆ పేర్లు కూడా తీసుకోవడం నేను అసలు ఐ డోంట్ మైండ్ అబౌట్ దమ్. అంటే అలాంటి వాళ్ళ పేర్లు కూడా తీసుకోవడం నేను సమంజసం కాదనుకుంటాను. వాళ్ళు కనీసం అంటే ఇంత అన్పార్లమెంటరీ వర్డ్స్ తో ఇంత దారుణంగా దూషిస్తున్నారంటే అసలు అది సభ్య సమాజంలో అదైతే ఎక్కడ కూడాను దాన్ని మనం వెల్కమ్ చేయలేము. ఆవిడ ఒక మహిళ అయి ఉండి ఆవిడ బయటకు వచ్చి ఏదైతే వాస్తవాలు ఉన్నాయో ఆ వాస్తవాలు మాట్లాడుతుంది. అందులో తప్పేం లేదు. ఆవిడ మాట్లాడుతున్నటువంటి మాటలకి మీరు సమాధానం ఇవ్వండి దమ్ముంటే కనుక. అంతేగాని ఈ విధంగా ఆవిడ యొక్క క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దీన్ని బట్టే స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే వైఎస్ షర్మిలారెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు ఏదైతే ఉన్నాయో 100కి 100 రూపాయలు వాస్తవం అన్న సంగతి ప్రజలకి స్పష్టంగా అర్థమవుతుంది.